హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం జీరో ఇన్పుట్ రెస్పాన్స్ అంటే న్యాచురల్ రెస్పాన్స్ పైన మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సో జీరో ఇన్పుట్ రెస్పాన్స్ని మనం న్యాచురల్ రెస్పాన్స్ అని కూడా అంటాం. సో న్యాచురల్ రెస్పాన్స్లో మనకి ఇన్పుట్ అనేది జీరోగా తీసుకుంటాం. సో ఇనిషియల్ కండిషన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనం ఒక ప్రాబ్లం చూద్దాం. సో y of n minus 4y into n minus 1 plus 4y into n minus 2 is equal to x of n minus x of n minus 1. Initial conditions y of minus 1 is equal to y of minus 2 is equal to 1. So natural response input is 0. ఓకేనా. సో ఇన్పుట్ ఈజ్ 0 అంటే ఈ టర్మ్ మొత్తం అనేది 0గా తీసుకుంటాం. సో అప్పుడు మనకి ఈక్వేషన్ వచ్చి y of n minus 4y into n minus 1 plus 4y n minus 2 is equal to 0. ఈ ఈక్వేషన్ 1 అనుకుందాం. సో నెక్స్ట్ దీన్ని మనం y of nని లాంబ్డా పవర్ ఎన్గా రాసుకుంటాం. నెక్స్ట్ అలాగే y ఇంటూ n మైనస్ 1ని లాంబ్డా పవర్ n మైనస్ 1, అలాగే y ఇంటూ n మైనస్ 2ని లాంబ్డా పవర్ n మైనస్ 2గా రాసుకుంటాం. సో ఈ ప్లేస్లో మనం వీటిని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. y ఆఫ్ n ప్లేస్లో లాంబ్డా పవర్ n మైనస్ 4 ఇంటూ y ఇంటూ n మైనస్ 1, దానికి బదులు మనం లాంబ్డా పవర్ n మైనస్ 1 ప్లస్ 4 ఇంటూ లాంబ్డా పవర్ n మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం ఈ లాస్ట్లో ఉన్న టర్మ్ని కామన్ తీసుకుంటే లాంబ్డా పవర్ n మైనస్ 2ని, అప్పుడు మనకి లాంబ్డా స్క్వేర్ మైనస్ 4 లాంబ్డా ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది వస్తుంది. సో ఇక్కడ ఇది మల్టిప్లై అవుతుంది, ఇటు వెళ్తే డివైడెడ్ అవుతుంది. సో 0 బై లాంబ్డా పవర్ n మైనస్ 2 అంటే 0 అవుతుంది. సో కాబట్టి నెక్స్ట్ ఈక్వేషన్ వచ్చి లాంబ్డా స్క్వేర్ మైనస్ 4 లాంబ్డా ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి మనం రూట్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే, సో 4 లాంబ్డా స్క్వేర్ దీన్ని మనం ఇలా తీసుకుంటే 2 ఇంటూ మైనస్ 2 అంటే 4 అవుతుంది. సో లాంబ్డా ఇంటూ లాంబ్డా లాంబ్డా స్క్వేర్. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాం, ఇక్కడ అడిషన్, అప్పుడు మనకి మైనస్ 4 లాంబ్డా. సో ఈ టర్మ్ అనేది వచ్చింది. సో లాంబ్డా స్క్వేర్ మైనస్ 2 లాంబ్డా మైనస్ 2 లాంబ్డా ప్లస్ 4. సో ఇప్పుడు మనం ఈ రెండు టర్మ్లో మనం లాంబ్డాని కామన్ తీస్తే లాంబ్డా ఇంటూ లాంబ్డా మైనస్ 2. సో సేమ్ అంతే, లాంబ్డా మైనస్ 2 ఇక్కడ మనకి 2తో మల్టిప్లై చేస్తే 2 లాంబ్డా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2 4. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి లాంబ్డా మైనస్ 2 ఇంటూ లాంబ్డా మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. 2 రూట్స్ అనేటివి రిపీట్ అయ్యి ఉన్నాయి. సో అప్పుడు మనకి y ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ nc2 ఇంటూ లాంబ్డా n. సో ఈ ఫార్ములా మనం ప్రకారం మనం రాసుకున్నట్లయితే y ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ nc2 ఇంటూ లాంబ్డా అంటే 2 పవర్ n. సబ్స్టిట్యూట్ n ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈ ఈక్వేషన్లో మనం n ఈజ్ ఈక్వల్ టు 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ y ఆఫ్ 0 మైనస్ 4y, అప్పుడు మనకి y ఆఫ్ 0 మైనస్ 4y ఆఫ్ 0 మైనస్ 1 ప్లస్ 4y ఇంటూ 0 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో y మైనస్ 4y. సో ఈ టర్మ్స్కి మనం ఇక్కడ ఇన్పుట్ ఇనిషియల్గా మనకి ఇక్కడ ఇచ్చారు కదా. సో ఇనిషియల్ కండిషన్స్ y ఆఫ్ మైనస్ 1 y ఆఫ్ మైనస్ 2కి ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారు కాబట్టి, సో y ఆఫ్ మైనస్ 1 y ఆఫ్ మైనస్ 2 బదులు 1 అనేది మనం ప్లేస్ చేసుకుంటే మైనస్ 4 ప్లస్ 4 ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది. అప్పుడు y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ అలాగే n ఈజ్ ఈక్వల్ టు 1ని రీప్లేస్ చేస్తే మనకి y ఆఫ్ 1 అనేది మైనస్ 4 అవుతుంది. మనం ఈ సెకండ్ ఈక్వేషన్లో y ఆఫ్ 0, సో అంటే y ఆఫ్ 0 నెక్స్ట్ అలాగే y ఆఫ్ 1 సో ప్లేస్ చేయాలి. సో ప్లేస్ చేస్తే మనకి సో y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ 0 ఇంటూ c2 ఇంటూ 2 పవర్ ఆఫ్ 0. సో ఏ పవర్ ఆఫ్ 0 అంటే మనకి 1 కదా. సో అప్పుడు ఏ ప్లస్లో 2 ఉంది అనుకోండి, అప్పుడు 2 పవర్ ఆఫ్ 0 అంటే కూడా మనకు 1. సో c1 ఇక్కడ 0 ఇంటూ c2 ఉంది కాబట్టి ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది. సో y0 ఈజ్ ఈక్వల్ టు c1. సో y0 వాల్యూ ఇక్కడ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. సో y ఆఫ్ 0 అంటే 0. సో కాబట్టి c1 వాల్యూ 0 వచ్చింది. నెక్స్ట్ అలాగే n ఈజ్ ఈక్వల్ టు 1 అనేది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, సో y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ nc2 కాబట్టి 1 ఇంటూ c2 ఇంటూ 2 పవర్ ఆఫ్ 1. సో c1 వాల్యూ 0. నెక్స్ట్ c2 ఇంటూ 2c2. సో y ఆఫ్ 1 వాల్యూ మనకి ఇక్కడ వచ్చింది y ఆఫ్ మైనస్ 1 కాబట్టి, సో c2 ఈజ్ ఈక్వల్ టు, సో 2 ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకి c2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అనేది వచ్చింది. సో మనం ఇప్పుడు c1 అండ్ c2 వాల్యూస్ని ఈక్వేషన్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈక్వేషన్ నెంబర్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా y ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ మైనస్ 2 ఇంటూ n ఇంటూ 2 పవర్ ఆఫ్ n. సో మనకి న్యాచురల్ రెస్పాన్స్ వచ్చి ఇదనమాట ఫైనల్గా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.